హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో చింతకాయలతో కందపులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చింతపండుతో చేసే కందపులుసు కన్నా ఈ చింతకాయలతో చేసే కందపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ చేయకుండా చింతకాయలతో కందపులుసుని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. కందపులుసుని తయారు చేసుకోవడానికి 100 గ్రాముల చింతకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన చింతకాయలలో కొద్దిగా నీళ్లను పోసుకొని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చింతకాయలు త్వరగానే ఉడికిపోతాయండి. చింతకాయలు ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి చింతకాయల్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ చింతకాయలలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చేతితో మ్యాష్ చేసుకుంటూ చింతకాయల నుండి చింతకాయ రసాన్ని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఈ కందపులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని మెంతులు ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ వేయించండి. మెంతులు వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక 1/2 కేజీ కందని తీసుకొని ఉడికించి పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 6-7 పచ్చిమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని చింతకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. పులుపును ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కు తగినట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. చింతకాయల రసం వేశాక నేనైతే 200 ml వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు పులుసుని బాగా మరిగించండి. 5 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పులుసు కొంచెం చిక్కబడి ఇలా అంచుల వెంట ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.